హల్లెలూయా. దేవునితో గడపటం, దేవునితో మన దినాన్ని ఆరంభించడం ఎంత ఆనందం కదా. ఇటువంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునితో మనము ఆరంభించే ఆ యొక్క దినం చాలా సంతోషంగా గడుపుతాం. ఒకవేళ మీరు దేవునితో ఈ దినం వరకు ఆరంభించకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ దినము మీరు సంతోషంగా ఉంటారు. దేవుని మెండైన ఆశీర్వాదాలు మీపై సమృద్ధిగా కురిపింపబడతాయి. కాబట్టి యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని అనే పాటను మనం పాడదాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ లోకం మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది శాశ్వతమైన లోకం కాదు. కానీ శాశ్వతంగా మనతో పాటు ఉండే మన దేవుడైన యెహోవాను, మన యేసయ్యను మనం ఆరాధించాలి. ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే మన సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండి నడిపిస్తున్న మన దేవుని ఆరాధిస్తాం. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని పాట పాడి మన ప్రభువును మహిమపరుస్తాం.
స్వస్థత నీలోనని, సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని, నా గురువు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివి, నా గురువు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివి. కృపవెంబడి కృపను పొందుచు, కృపలో గీతమే పాడుచు, కృపవెంబడి కృపను పొందుచు, కృపలో గీతమే పాడుచు, కృపలో గీతమే పాడుచు. హల్లెలూయా. కృపలో జయగీతాన్ని మనకిస్తున్న మన దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉన్నత ఉపదేశమందున సత్తువగల సంఘమందున మనలను నాటిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి యుగ యుగముల వరకు మహిమ కలుగును గాక. అటువంటి మన ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధనలో దేవుని కలుసుకునే సమయం సర్వోన్నతుడైన దేవుని దూత గణములు ఆయనను ఆరాధిస్తుంటున్నారు. కోటాను కోట్ల దూతలు ఆయనను ఆరాధిస్తుంటున్నాడు. ఈ భూలోకములో మనలను సృజించినది కూడా అందుకే. ఆ సత్యాన్ని గుర్తించిన మనము దేవుని నిత్య ఆరాధికులుగా మార్చబడే ఆ సమయం కొరకు ఈ భూలోకంలో ఉండగానే ఈ యొక్క ప్రాక్టీస్ సెషన్ లో మనము దేవుని స్తుతించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించి ఆరాధిస్తామా? ఆరాధన, దైవారాధన, ప్రభు యేసు క్రీస్తుకి ఆరాధన అనే పాటను పాడుదాం.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. షాలేము రాజా నీకు స్తోత్రం స్తోత్రం. యెహోవా రాఫా నీకు స్తోత్రం. యెహోవా నిస్సి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎబెనేజర్ అయిన మా తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. అల్ఫా ఒమేగా అయిన మా దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఆది అంతమునైన మా తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యుగ యుగముల వరకు సజీవుడైన మా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. స్తోత్రార్హుడా నీకు స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం. మహిమాన్వితుడా నీకు స్తోత్రం. మహోపకారి నీకు స్తోత్రములు. మహిమ కలిగిన దేవా నీకు స్తోత్రం. ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా శుద్ధుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సజీవుడు అయిన మా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. సజీవులను తీసుకొని వెళ్ళుటకు రానయింటున్న మా దేవా నీకు స్తోత్రములు. పరిశుద్ధులను తీసుకొని వెళ్ళుటకు రానైన మా తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతుల మీద ఆసీనుడైన మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవతలందరికీ పైగా మహాత్యము కలిగిన మహా తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రములు. నిన్ను ఏమని పొగడం నిన్ను ఏమని కొనియాడము దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ నామాన్ని గొప్ప చేస్తుంటున్నా. నీ నామాన్ని కీర్తిస్తుంటున్నా. నీ నామాన్ని స్వామి శ్రేష్టమని నీ నామాన్ని ఎత్తిపడుతుంటున్నా. నీ సన్నిధికి ప్రభువా నీకే స్తుతి అర్పణ అర్పిస్తూ ఈ యొక్క చిన్న ఆరాధనను తండ్రి మీకే అర్పిస్తుంటున్నాము స్వామి. ఆమేన్. ఆరాధనా కారణభూతుడైన మా పరలోక గొప్ప తండ్రి నీ పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మారని మీ యొక్క ప్రేమ చేత మమ్మలను ప్రేమిస్తున్న మా దేవా నీకు స్తోత్రములు. మా యొక్క నిత్య ఆరాధికుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము స్వామి. స్తుతులకు పాత్రుడా స్తోత్రములకు అర్హుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడని సెలవిచ్చిన రీతిగా ప్రభువా నిన్ను మహిమపరిచే ధన్యతను మీరు మాకు ఇచ్చిన మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నిన్ను స్తుతించుటకు తండ్రి మేము ఏ పాటి వారము ఏ యోగ్యత లేకపోయినాను మీరు మమ్మల్ని ఎన్నుకొని ప్రభువా రాజులుగా యాజక సమూహముగా చేసి నిన్ను స్తుతించే స్తుతి వస్త్రము చేత మమ్మలను అలంకరింపచేసిన మా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ స్తుతి వస్త్రాన్ని బట్టి నీకు స్తోత్రం. రక్షణ వస్త్రాన్ని బట్టి నీకు స్తోత్రం. విమోచన గీతాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ ఆత్మ చేత అలంకరించి నీ రాజ్యము కొరకు ఎదురు చూసే ధన్యతను మీరు మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభువా పాటల ద్వారా నీ నామాన్ని గొప్ప చేసి మాకు ఇచ్చిన దానిలో ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించుంటున్నాము స్వామి. స్తుతుల ద్వారా మహిమ పొందుచున్న మా తండ్రి మా ఆరాధనలో మీరు మాతో ఉండి నడిపించి బలపరిచి అయ్యా నీకు స్తోత్రం సొమ్మసిల్లిన మా యొక్క ప్రాణాలను ఆనందింపచేసిన మా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును స్వామి నీకు స్తోత్రం. అలసిన మా యొక్క ప్రాణాలను నిరీక్షణ కలిగిన మీ యొక్క వాక్యము చేత స్వామి నీకు స్తోత్రములు. మూడు బారిన జీవితాలను స్వామి చిగురింపచేసి నీ రాజ్యము కొరకు మమ్మల్ందరినీ సిద్ధపరచుమని వాక్యమును విత్తుచున్న నీ బిడ్డ నేతిపడుచుంటున్నాం. సిలువ చాటును మరుగుపరిచి శ్రేష్టమైన ఉపదేశము చేత ప్రతి బిడ్డ ప్రాణాన్ని తృప్తిపరచుమని మా ప్రభును ప్రేరక్షకుడైన నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉంటున్నాం. దేవుని వాక్యం వినే సమయం. మరి దేవుని వాక్యం జుంటె తేనె దారుల కంటే మధురమైన వాక్యం. అటువంటి వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. మరి దైవజనులు వాక్యాన్ని ఇస్తుంటుండగా మరి అందిస్తుంటుండగా ఆ వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. ఆమేన్.
దేవునికి స్తోత్రములు కలుగును గాక. మనందరి ప్రభు అయినటువంటి మనందరి తండ్రి అయినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, చక్కని స్తుతి ఆరాధనను మనము చేసి ఉన్నాం. మనందరి ద్వారా దేవుడు మహింపరచబడి ఉన్నాడు. ఇప్పుడు దేవుని వాక్యం వినే సమయం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనము గత వారంలో తీర్మానము అన్న అంశం గురించి మనం మాట్లాడుకుంటూ మధ్యలో ఆపేశాం. దాన్ని ఈరోజు కంటిన్యూ చేస్తాం. తీర్మానము పార్ట్ 2, రెండవ భాగాన్ని మనము ధ్యానించుకుందాం. గత భాగంలో తీర్మానము అంటే ఏంటి, మనుష్యులమైనటువంటి మన తీర్మానం గురించి, వ్యక్తిగత తీర్మానమని, కుటుంబ తీర్మానమని, ఒక కంపెనీ తీర్మానమని, లేకపోతే ఒక సంఘం యొక్క తీర్మానమని, దేవుని తీర్మానమును గురించి, ఇలా వివిధ రకాలైనటువంటి తీర్మానముల గురించి మనము తెలుసుకున్నాం. అలాగే ముఖ్యంగా ఈ భాగంలో మనం తీర్మానం గురించి ధ్యానించేటటువంటి ఈ సమయంలో ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే, విశ్వాసులమైనటువంటి మనము దేవుని ఎడల, దేవుని పట్ల, దేవుని కొరకు ఎటువంటి తీర్మానము కలిగి ఉండాలి, ఈ అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. గతించినటువంటి ఎపిసోడ్లో దైవజనుడైనటువంటి మోషే తీర్మానం గురించి, అలాగే యెహోషువ తీర్మానం గురించి, అలాగే భక్తుడైనటువంటి యోబు గారి తీర్మానం గురించి మనము తెలుసుకున్నాం, ధ్యానించాం. వారు దేవుని పట్ల, దేవుని కొరకు, దేవుని ఎడల చేసినటువంటి ఆ తీర్మానాలు, వారి తీర్మానాలు ఇప్పుడు ఈ తరంలో ఉన్నటువంటి మనము మనందరి దేవుడైనటువంటి, మనందరి తండ్రి అయినటువంటి ఆ దేవుని ఎడల, దేవుని పట్ల, ఆ దేవుని కొరకు మనము ఎటువంటి తీర్మానాలు తీసుకోవాలో గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి ఈ భక్తులు దేవుని ఎడల చేసినటువంటి తీర్మానాలను రెఫరెన్సులుగా మనం తీసుకొని, మనం ఎటువంటి తీర్మానాలు చేయాలో మనం నిర్ణయించుకొని ఆ విధంగా మన విశ్వాస జీవితంలో ముందుకెళ్ళడానికి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి భక్తులు దేవుని పట్ల చేసినటువంటి ఈ తీర్మానాలను గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా రెండవ భాగంలోకి మనం ప్రవేశిస్తూ ఈరోజు మరి ముగ్గురి భక్తుల జీవితాల నుంచి వారు దేవుని కొరకు ఎటువంటి తీర్మానాలు చేశారు అన్న విషయాన్ని మనము ఆలోచిస్తూ, వారి గురించి, వారు చేసిన తీర్మానాల గురించి ధ్యానిస్తూ మనం ముందుకెళ్దాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆసాపు గారి తీర్మానం గురించి, భక్తుడైనటువంటి ఆసాపు గారి తీర్మానం గురించి, అలాగే భక్తుడైనటువంటి హబక్కూకు గారి తీర్మానం గురించి, ప్రవక్త అయినటువంటి హబక్కూకు గారి తీర్మానం గురించి, అలాగే పౌలు భక్తుని యొక్క తీర్మానం గురించి మనం ధ్యానించుకుందాం. వీరు తీర్మానాలంటే లోక సంబంధమైనటువంటి తీర్మానాలు కాదు సుమా. దేవుని కొరకు, దేవుని ఎడల, దేవుని పట్ల వారు చేసినటువంటి తీర్మానాలు. మనం ధ్యానించుకునేది కూడా మనం లోకరీతిగా మనం తీసుకునే ప్రమాణాలు కాదు. దేవుని కొరకు మనం ఎటువంటి తీర్మానాలు చేయాలి, ఆ తీర్మానాల కొరకు ఎలా ప్రయాసపడాలి, భక్తులు ఎటువంటి తీర్మానాలు చేశారు, ఆ తీర్మానాలు వారి జీవితాంతం ఎలా కొనసాగించారు, ఇది మనము నేర్చుకోవలసినటువంటి పాఠం. ముందుకెళ్దాం. ఆసాపు గారి తీర్మానము, ఆయన చేసినటువంటి తీర్మానమేమో మనము ఈరోజు ధ్యానించుకుందాం. ఇంతకు ఆసాపు అంటే ఎవరు? ఆసాపు గురించి తెలుసుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుంటే ఆసాపు గారి గురించి మనకు తెలుస్తుంది. అంతటా దావీదు, మీరు మీ బంధువులకు పాటకులు అంటే పాటలు పాడేవారు అని అర్థం. మీరు మీ బంధువులకు పాటకులను అంటే పాటలు పాడేవారిని పిలిచి
స్వరమండలములు, సితారాలు, తాళముల లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. ఎవరు? మహారాజు అయినటువంటి దావీదు గారు. దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని కీర్తించడానికి, దేవుని పాడడానికి ఒక పెద్ద కోయర్ ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అందులో పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవారిని, సంతోషముతో దేవుని గురించి గానము చేయడానికి ఏర్పాటు చేస్తున్నాడు. తర్వాత చదవమా 17వ వచనం. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును బెరాకియా కుమారుడైనటువంటి ఆసాపును. దొరికాడు చూడండి మనకు. మనం ఎవరి గురించి మాట్లాడుకున్నా ఇప్పుడు? ఆసాపు గారి గురించి. ఆసాపు ఏ కాలపు వ్యక్తి? దావీదు కాలపు వ్యక్తి. దావీదు ఉన్నప్పుడు దావీదు మహారాజు దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని గురించి సంతోషంగా పాడడానికి, కీర్తనలు పాడడానికి ఏర్పాటు చేసుకున్న వారిలో ముఖ్యుడు, అధిపతి ఆసాపు గారు. ఆ మాట కూడా ఉంటుంది చూడండి 16వ అధ్యాయము, అదే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదివితే ఆ మాటలు మనకు తెలుస్తాయి. చదవమ్మా. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించిన గుడారము నడుమను దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టెను. దేవుని మందసాన్ని తీసుకుని వచ్చి దాని కొరకు వేయించిన గుడారం నడుమ దాన్ని ఉంచి, మందసాన్ని ఉంచి ఆ దేవుని కొరకు దహన బలులు, సమాధాన బలులు దావీదు అర్పించి చాలించిన తర్వాత యెహోవా నామమున జనులను దీవించి ఏమేం చేశాడు? పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఏమిచ్చాడు? ఒక రొట్టె, ఒక భక్ష్యము, ఒక ద్రాక్ష పండ్ల అడ పంచిపెట్టెను. ఎక్కడి నుంచి తెచ్చాడండి మహారాజు? ఎంతమందికి, ఎన్ని లక్షల మంది ఉంటారు ఇశ్రాయేలీయులందరికీ ఒక్కొక్కరికి ఒక రొట్టె, ఒక భక్ష్యము, ఒక ద్రాక్ష పండ్లకి ఎలా ఒక ఆడ అందరికీ ఆయన పంచిపెట్టాడంట. 4వ వచనం. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును ప్రసిద్ధి చేయుటకును వందించుటకును అంటే వందనాలు చేయుటకు అంటే స్తుతించడానికి, ఆయన స్తుతించడానికి, వందనం చేయడానికి, వందించడానికి, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి. చూసారా? ఆసాపు ఎవరు? అధిపతి. పాటలు పాడేవారికి, వాయిద్యాలు వాయించే వారికి అందరికీ ఆసాపు గారు అధిపతి. అంత ఒక మంచి స్థాయిలో, దేవుని కొరకు ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి భక్తుడు ఆసాపు గారు. మహారాజు అయినటువంటి దావీదు నియమించినటువంటి వాడు. అలా స్తుతి విధానం కూడా కింద రాయబడి ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. అదొకసారి చూసి మనం ముందుకెళ్దాం. 7వ వచనం నుంచి. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. దేనిని అప్పగించెను? స్తుతి చేసే విధానాన్ని, స్తుతి చేసే విచారణను, స్తుతి చేసే విధానాన్ని వారికి అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా, స్తుతి చేసే విధానం దేవుని బిడ్డలారా, స్తుతి ఎలా చేయాలని రాయబడింది చూడండి. ఆ స్తుతి విధమేమనగా
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనమందరము యెహోవాకు స్తుతులు చెల్లించాలి. ఆయన నామమును ప్రకటన చేయండి. నంబర్ 1 ఏంటి? దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించాలి. నంబర్ 2, ఆయన నామమును ప్రకటన చేయాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఆయన నామాన్ని ప్రకటన చేయాలి. ఆయన కార్యములను జనములలో తెలియచేయాలి, స్వార్థ చేయాలి. ఆయనను గురించి పాడాలి, దేవుని గురించి పాడాలి. స్తుతి విధానం ఇదంతా. ఆయనను కీర్తించాలి. ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి ఏం చేయాలి? సంభాషణ చేయాలి. వ్యర్థమైన సంభాషణ కాకుండా స్తుతి విధానంలో దేవుని గురించినటువంటి ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి సంభాషణ చేయాలి, మాట్లాడాలి. మనం ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు దేవుని అద్భుత క్రియలను గురించిన సంభాషణ ఉండాలి. ఇదంతా ఏంటి? స్తుతి విధానం. స్తుతి విధానం మొట్టమొదట దేవుని స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఆయన నామమును ప్రకటించాలి, ఆయన కార్యములను జనములలో తెలియచేయాలి, స్వార్థ చేయాలి, ఆయన గురించి పాడాలి, కీర్తించాలి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి సంభాషించాలి. స్తుతి విధానం. స్తుతి విధానం దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాం. ఈ స్తుతి విధానములో ముఖ్య అధిపతి ఎవరు? ఆసాపు. ఈ ఆసాపు గారు ఒక చక్కని దేవుని ఎడల ఒక చక్కని తీర్మానము కలిగి ఉన్నారండి. ఒక తీర్మానం చేశాడు దేవుని ఎడల. ఎంత మంచి తీర్మానం అంటే ఆశ్చర్యపోతాం మనం. చూద్దామా? 73వ కీర్తన 25వ వచనం. ఆసాపు గారి తీర్మానం. 73వ కీర్తన. ఈ కీర్తన ఆసాపు గారు రాసిందండి. ఆ కీర్తన పైన చిన్న అక్షరాలతో రాయబడ్డ చూడండి. ఆసాపు కీర్తన. ఆసాపు గారు రాసినటువంటి కీర్తన ఇది. ఆకాశమందు దేవా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. దేవునికి స్తోత్రం కలుగునేగాక. ఏం తీర్మానం అండి ఆసాపు గారిది. దేవా, నీవు నాకుండగా ఈ లోకంలోనిది నాకు ఏది అక్కర్లేదు. నీవుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలు. నీవు నాకుండగా లోకములోనిది నాకేది అక్కర్లేదు. ఏం తీర్మానం చేశాడు కదండి ఆసాపు గారు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది నాకేది అక్కర్లేదు. నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకిహ ఆశయు లేదుగా. నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకిహ ఆశయు లేదుగా. ఆకాశమందు నాకు నీవు తప్పలేరుగా. ఆకాశమందు నాకు నీవు తప్పలేరుగా. నిన్నే ప్రేమించి సేవింతు ప్రభువా. నిన్నే ప్రేమించి సేవింతు ప్రభువా. ప్రేమాని ప్రేమ తలంచుచున్నప్పుడు అరుచున్నది నా కన్నీరు ధారగా. ప్రేమాని ప్రేమ తలంచుచున్నప్పుడు
కారుచున్నది నా కన్నీరు ధారగా. ఆసాపు గారు తీసుకున్నటువంటి తీర్మానం, ఆసాపు గారు దేవుని పట్ల చేసిన తీర్మానం, దేవా నీవు నాకుండగా ఈ లోకములోనిది నాకేదియూ అక్కర్లేదు. విశ్వాసులమైనటువంటి మన తీర్మానం కూడా, దేవా నీవుంటే నాకు చాలు యేసయ్యా, ఈ లోకంలోనిది ఏది అక్కర్లేదు. మనము ఆలోచిస్తే ఈ లోకంలోకి మనం ఏమీ తెలీదు, ఈ లోకం నుండి మనం ఏమీ తీసుకొని పోలేము. ఇది సత్యం. ఇది కానీ మనము ఈ లోకంలోకి వచ్చిన తర్వాత వేటి మీదనో మనం ఆశలు పెట్టుకొని ఇదే శాశ్వతమని మనము ఆరాటపడిపోతూ ఉంటాం ఈ జీవితంలో. అయితే వాస్తవం ఏంటంటే ఈ లోకంలోకి మనం ఏం తీసుకురాలేదు, ఈ లోకం నుండి మనం ఏమి తీసుకొని వెళ్ళాం. మనకు కావలసినటువంటి అవసరతలు తీర్చే దేవుడు మనకున్నాడు. మనకేది అవసరమో అది యేసుక్రీస్తునందు మన అవసరతలన్నీ దేవుడు తీర్చేటటువంటి దేవుడు మనకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ తీర్మానాన్ని మనం కూడా కలిగి ఉందాం. అయ్యా దేవా నీవు నాకుండగా ఈ లోకములోనిది నాకేదియూ అక్కరలేదు. ఆసాపు గారి తీర్మానం. హబక్కూకు గారి తీర్మానం గురించి చూద్దాం. హబక్కూకు ప్రవక్త అని మనకందరికీ బాగా తెలుసు. హబక్కూకు గారు దేవుణ్ణి ప్రశ్నలు అడిగి దేవుని ద్వారా జవాబు పొందుకున్నటువంటి ఒక ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఆయన దేవునికి ప్రశ్నలు వేసి, హబక్కూకు గ్రంథంలో మనం చూస్తే ఆయన దేవుణ్ణి ప్రశ్నలు అడుగుతాడు. దేవునికి ప్రశ్నలు వేస్తే దేవుడు ప్రేమతో ఆయనకు జవాబిస్తాడు. విపులంగా, వివరంగా, బహు విస్తారంగా అర్థమయ్యేలాగా ఆ ప్రవక్తకు జవాబిస్తాడు. తాను బుద్ధిహీనంగా తెలుసో తెలియకో వేసినటువంటి ఆ ప్రశ్నలకు దేవుడు అంత వివరంగా సమాధానం ఇచ్చేసరికి ఆ ప్రవక్త బహు ఆనందపడిపోయి, సంతోషపడిపోయి, ఆ జవాబులు, దేవుడిచ్చిన జవాబులు తెలుసుకున్న తర్వాత ఒక ప్రార్థన, ఒక సుదీర్ఘమైనటువంటి ప్రార్థన కూడా ఉంటుంది హబక్కూకు గ్రంథంలో. మొదటి 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు ఉంటాయి హబక్కూకు గ్రంథంలో. మొదటి 2 అధ్యాయాలలో ఆయన వేసిన ప్రశ్నలు, దేవుడు చెప్పిన వివరణాత్మకమైనటువంటి జవాబులు అందులో ఉంటాయి. ఆ దేవుడిచ్చినటువంటి జవాబు విన్న తర్వాత హబక్కూకు ప్రవక్త బహు ఆనందపడిపోయి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకు ప్రార్థన చేసి, 3వ అధ్యాయం మనం చూస్తే ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన అని ఉంటుంది. ఆ ప్రార్థనను వాద్యములతో పాడదగినది అని కూడా బ్రాకెట్లో రాయబడి ఉంటుంది. అంటే ప్రార్థన, కీర్తనను ప్రార్థనగా చేసినటువంటి హబక్కూకు గారు ఆయన ఒక తీర్మానం చేస్తాడు. చూద్దాం. 3వ అధ్యాయము 17వ వచనము, 17వ వచనము, 18వ వచనం, 17, 18వ వచనం. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హబక్కూకు ప్రవక్త గారి తీర్మానం చూడండి. నాకు ఏమున్నా లేకపోయినా నేను దేవునిలో సంతోషిస్తానంటున్నాడు. మంచి తీర్మానం కదా, అద్భుతమైనటువంటి తీర్మానం. నాకు ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని నేను స్తుతిస్తాను. యోబు గారు కూడా అంతే కదా. ఆయనకి ఏమున్నా, అన్నీ ఉన్నప్పుడు దేవునికి ఇష్టంగా ఉన్నాడు. ఏమీ లేనప్పుడు, అన్ని కోల్పోయినప్పుడు కూడా
దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. హబక్కూకు ప్రవక్త తీర్మానం కూడా అదే. చూడండి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఆ యొక్క చెట్లు తోటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవి వేసినప్పుడు అవి పండినా ఫలింపకపోయినా, పూయకుండినా, ఒలివ చెట్లు కాపు రాకపోయినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినను ఏం చేస్తాను? నేను యెహోవా యందు ఆనందిస్తాను. హల్లెలూయా. నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. విశ్వాసలమైనటువంటి మన తీర్మానం కూడా ఇలాగే ఉండాలి. దేవుని మనకేమున్నా ఏమి లేకపోయినా, మనకు సమస్తం ఉందా? దేవునికి స్తోత్రం. ఏమీ లేదా? దేవునికి స్తోత్రం. ఏమున్నా ఏం లేకపోయినా దేవునిలో ఆనందించేవారుగా ఉండాలి. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభువును స్తుతించేవారుగా ఉండాలి. మన రక్షణకర్త అయినటువంటి దేవుని యందు ఆనందించేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనకు ఆస్తి విస్తారంగా ఒకవేళ ఉందా, లేదా ఆస్తులు ఏమీ లేవా? ధనవంతుడిగా ఉన్నావా, లేకపోతే బీదవాడుగా ఉన్నావా, పేదవాడుగా ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నా సరే ఒక తీర్మానం చేసుకో. నేను ఏ స్థితిలో ఉన్నా సరే నా దేవుని యందు నేను ఆనందిస్తాను. నేను ఏ స్థితిలో ఉన్నా సరే నా రక్షణకర్త అయినటువంటి దేవుని యందు నేను సంతోషిస్తాను అన్న తీర్మానం చేసుకొని, ఆ తీర్మానంలో స్థిరుడుగా కదలని వారుగా మీరు ఉండండి. మనమందరం ఉందాము. దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టువాడు కాదు. మన తీర్మానంలో మనము స్థిరంగా ఉంటే, తన గర్భమున పుట్టిన చంటి పిల్లను ఏ స్త్రీ అయినా మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను అని దేవుని వాగ్దానం మనకుంది. మనం తీర్మానం చేసుకొని, నాకేమున్నా ఏం లేకపోయినా దేవా నేను నీలో ఆనందిస్తాను, నా తండ్రి నేను నీలో సంతోషిస్తాను అన్న తీర్మానం కలిగి ఉందాం మనం. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, ఆయన కునికేవాడు కాదు తెలుసా. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన కంటికి రెప్పవలే మనల్ని కాచి కాపాడుతున్నాడు. ఈ భయంకరమైనటువంటి కరోనా విస్తృతంగా ప్రపంచమంతటా వ్యాపించినటువంటి ఈ దినాలలో మనం సురక్షితంగా ఉన్నామంటే, మనం సజీవంగా ఉన్నామంటే అది మన గొప్పతనం అనుకుంటున్నారా? మనం రోజు శానిటైజర్తో చేతులు కడుక్కుంటున్నందుకు, లేకపోతే మనం మాస్క్ వేసుకొని బహు జాగ్రత్తగా ఉంటున్నందుకు, డిస్టెన్స్ పాటిస్తున్నందుకు, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నందుకు మనం బ్రతికున్నామని మీరు అనుకుంటున్నారా? లేదు దేవుడా, దేవుని కృప మాత్రమే. దేవుని కాపుదల లేకపోతే ఎంత జాగ్రత్తగా ఉన్నా అవ్వని పని. దేవుని రక్షణ లేకపోతే, దేవుని సంరక్షణ లేకపోతే, దేవుని కంచె లేకపోతే, దేవుని కవచం మన చుట్టూ లేకపోతే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అది మన గొప్పతనం. మనం తీసుకునే జాగ్రత్తలో ఏముండదు, కేవలము దేవుని కృప మాత్రమే. దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ఆ కృపను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కాపుదలను మనం గౌరవిద్దాం, ఆయనను స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన కనపరుస్తాం, ఆయన మహిమపరుస్తాం, ఆయన కొరకు బ్రతుకుదాం. ఆయన చేసే అద్భుత కార్యాలను మన జీవితంలో అనుభవిద్దాం. దేవునికి స్తోత్రం. హబక్కూకు గారు చేసినటువంటి తీర్మానం, మనము దేవుని ఎడల ఎటువంటి తీర్మానాలు తీసుకోవాలో హబక్కూకు గారి తీర్మానం ఏమైనా నేర్పిస్తుందా? మనకు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందుకెళ్దాం. కొత్త నిబంధన గ్రంథంలోకి వస్తే పౌలు గారి తీర్మానం. పౌలు గారు ఇంతకు ఎవరు? పౌలు గారు మొదటి పేరు సౌలు. మార్పు పొందక ముందు పౌలు, మార్పు పొందిన తర్వాత పౌలు అని పౌలు జీవితాన్ని విభజిస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. చూద్దాం. మార్పు పొందక ముందు పౌలు అంటే సౌలుగా ఉన్నప్పుడు పౌలు ఎలా ఉన్నాడో చూద్దాం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు.
ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున ఆది సంఘానికి ఆ కాలంలో ఆ సంఘానికి యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప ఏం కలిగింది? హింస కలిగింది. హింస కలిగిన ఆ సందర్భంలో అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదిరిపోయారు. అప్పుడు సంఘము ఎంతమంది ఉన్నారు? దాదాపు చాలా మంది ఉన్నారు. మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుడు దిగిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు అగ్నివలే దిగి 120 మంది మీదకి దిగిన తర్వాత పేతురు గారు లేచి ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షణ పొందారు కదా, బాప్తిసం తీసుకున్నారు. 3000 మంది ప్లస్ ఇక్కడ ఆ రోజు 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినటువంటి వారు, అంతమందితో ఒక సంఘము ఏర్పడింది. 3120 మందితో ఏర్పడిన సంఘము తర్వాత వారి ద్వారా విస్తరించబడినటువంటి సంఘము, తర్వాత ఒక 5000 మంది అని మనం ఇంకో చోట చూస్తాం. అలా విస్తరించినటువంటి ఆ సంఘము అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి హింసల పాలైంది. చదమ్మా. అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు వేల మంది రక్షణ పొందినటువంటి సంఘస్థులు, అపోస్తులు తప్ప అందరూ అక్కడే ఉన్నారు. అపోస్తులు మాత్రం అక్కడే ఉన్నారు. మిగతా 1000 మంది విశ్వాసులు చెదరిపోయారు. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి, అదే కాలంలో అదే సమయంలో ఆ హింస జరిగినటువంటి కాలంలో స్టెఫెను గారిని చంపుతారు. రాళ్ళు రువి చంపేస్తారు. ఆ స్టెఫెనును పాతిపెట్టి సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి, మన పౌలు గారే సౌలైతే ఆ హింస కలిగిన ఆ సందర్భంలో సౌలు గారి పరిస్థితి చూడండి. సౌలైతే ఇంటింటా చొచ్చి, ఇంట్లోకి చొచ్చి అంటే తలుపు దగ్గరికి వెళ్ళి టక్ టక్ అని కొట్టి మే కమిన్ కాదండి. చొచ్చి అంటే తలుపులు పగలగొట్టుకొని లోపలికి వెళ్ళి పురుషులను స్త్రీల యేసుక్రీస్తును నమ్మినారు వీళ్ళు అంటే చాలు. పురుషులు లేదు, స్త్రీ లేదు. పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయాడంట. పురుషులను అంటే ఓకే, స్త్రీలను కూడా అంట. ఎంత కఠినుడుగా ఉన్నాడు చూడండి, ఎంత దుర్మార్గుడుగా ఉన్నాడు చూడండి సౌలు. ఎందుకు? వారు ఏమైనా దొంగతనం చేశారా? ఏం చేశారు? యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు స్త్రీలని కూడా చూడట్లేదు, ఈడ్చుకొని వెళ్తున్నాడు. మనందరి భారతదేశంలో స్త్రీల పట్ల మనందరికీ ఒక గౌరవమైనటువంటి భావం ఉంటుంది. ఆర్టీసీ బస్సులలో మనం చూస్తే మనకందరికీ బాగా తెలుసు. స్త్రీలను ఆర్టీసీ బస్సులో రాసింటారు కదా, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లో వారినే కూర్చోవడం, ఇది మన సాంప్రదాయం. సౌలు మార్పు పొందని సౌలు పురుషుడు లేదు, స్త్రీలను లేదు, ఈడ్చుకొని పోతున్నాడంట. చదవమ్మా. ఈడ్చుకొని తీసుకొని పోయి జైల్లో వేసేస్తా ఉన్నాడంట. సంఘమును పాడు చేయుచుండెను. మార్పు పొందక ముందు పౌలు గారి పరిస్థితి. యేసు ప్రభును నమ్ముతున్నారంటే, యేసు ప్రభుకి ఎవరైనా ప్రార్థన చేస్తున్నారంటే, యేసు ప్రభు నామంలో ఎవరైనా కొంతమంది కూడుకున్నారంటే ఉగ్రుడైపోయేవాడు. వెళ్ళి వారందరినీ చెదరగొట్టేసి తీసుకొని పోయి జైల్లో వేసేటటువంటి ఆ స్వభావం కలిగినటువంటి వ్యక్తి అప్పుడు. తర్వాత ఇంకా కొన్ని సంగతులు కూడా చూద్దాం. 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యుద్ధకు వెళ్ళి, ఏమైందంటే ఆయనకు ప్రాణాధారము శిష్యులను బెదిరించుట, హత్య చేయుట అంట, మర్డర్ చేయుట. ఇప్పుడు ఒక పిల్లోని ఎవరికి ఇంటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు అనుకోండి, ఆ పిల్లల్ని మీరు పెద్దగైనాక ఏమవుతారు అని అడుగుతాం కదా సామాన్యంగా. ఎవరైనా పెద్దలు చిన్న పిల్లల్ని చూస్తే అదే మాట అడుగుతారు, మీరు పెద్దగైనాక ఏమవుతారంటే నేను ఒక డాక్టర్ని అవుతాను అంటాడు, లేదంటే నేను ఒక ఇంజనీర్ని అవుతాను అంటాడు కదా పిల్లలు. లేదంటే ఒక క్రికెటర్ అవుతాను అంటాడు. అదే మనం పౌలు గారిని అడిగినాం అనుకోండి,
పౌలు నువ్వు ఏమైతావు, నీకు నీ జీవిత లక్ష్యం ఏంటంటే ఎదుగో చెప్తున్నాడు, చదువు. ఏమంట ఆయన జీవిత లక్ష్యం? శిష్యులను బెదిరించుటయు ఆయన జీవిత లక్ష్యం అంట. శిష్యులను బెదిరించుటయు, ఇంకా వారిని మర్డర్ చేయుట, హత్య చేయుటయు ఆయనకు ప్రాణాధారమైందంట. ప్రాణాధారమైందంట. ఆయన అంటే ఆయన బ్రతకాలంటే ఎవరికైనా ఊపిరి కావాలి కదా. ఊపిరి ఉంటే అది ప్రాణాధారం, మనకి ఆహారం ఉంటే అది ప్రాణాధారం, నీళ్లు మంచి నీళ్లు మనం తాగితే అది మనకు ప్రాణాధారం, గాలి మనకు ప్రాణాధారం. పౌలు గారికి ప్రాణాధారం ఏమిటంట? యేసుక్రీస్తుని ఎవరైతే నమ్మితే వారిని హింస పెట్టడం, బెదిరించడం, వారిని చంపడం, అదంట ఆయనకు ప్రాణాధారం. కాబట్టి వారిని చంపాలంటే ఏం చేయాలని ఒక పథకం వేసి చూడండి ఏం చేశాడు. ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైనను, ఈ మార్గమందున్న, ఏ మార్గము? ఒక చక్కని మాట అంటున్నాడు చూడండి. తనకు తెలిసో తెలియకో ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తే చాలా మంది ఏదేదో చెప్తుంటారు కదా. యేసుక్రీస్తు విదేశీ దేవుడని, క్రైస్తవులందరూ విదేశీ వాళ్ళని, ఇదొక విదేశీ మతం అని. అసలు క్రైస్తవ్యం అనేది మతం కాదండి. బైబిల్లో ఎక్కడ మనం ఆ మాట చూద్దాం. క్రైస్తవ్యం అనేది ఒక మార్గము. పౌలు గారు చెప్తున్నాడు చూడండి, మార్పు పొందక ముందే చెప్తున్నాడు చూడండి. ఆయనకు తెలుసో తెలియక ఒక కరెక్ట్ మాట వాడినాడు. ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొనిండెడల. ఈ మార్గమందు అంటే ఈ క్రైస్తవ మార్గమందు ఉన్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనినెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. యెరూషలేములో ఉన్నాడు. వీరంతా చెదిరిపోయారు కదా. అట్లా చెదిరిపోయి కొంతమంది దమస్కులో ఉన్నారు. దమస్క్ అంటే సిరియా, వేరే దేశం. సిరియాలో దమస్కులో ఉన్నటువంటి విశ్వాసులను, క్రైస్తవులను బంధించి వారిని యెరూషలేముకు తీసుకొచ్చి జైల్లో వేసి చంపాలి అన్న ఉద్దేశంతో ఇక్కడి నుంచి పత్రికలు తీసుకొని దమస్కుకు ప్రయాణం అవుతున్నాడు చూడండి. దమస్క్ అంటే 3 దేశాలు దాటి వెళ్ళాలి. ఈయన ఉండేది యెరూషలేములో. యెరూషలేము నుండి యెరూషలేము ఉండేది యూదయలో. సమరయ దాటాలి, గలిలయ దాటాలి. దాటిన తర్వాత వచ్చే దేశం సిరియా. అక్కడికి వెళ్ళి వారిని బంధించి మళ్ళీ తీసుకురావాలని అంత దూరం ప్రయాణం కట్టాడు. ఆ ప్రయాణంలో, దమస్కు ప్రయాణం చేస్తూ ఉంటే యేసుక్రీస్తు చేత పట్టబడి అక్కడ కళ్ళు పోగొట్టుకొని మళ్ళీ అననీయ అనే భక్తుడు వచ్చి ప్రార్థన చేస్తే కళ్ళొచ్చి అప్పుడు మార్పు పొంది నిజమైన దేవుడిని తెలుసుకొని రక్షణ పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొంది దేవుని కొరకు నిలబడినటువంటి భక్తుడు పౌలు గారు. మార్పు పొందక ముందు పౌలు చేత మార్పు పొందిన తర్వాత ఆయన చేసిన తీర్మానం ఒకటి చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7, 8 మరియు 11 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7, 8. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. తనకి ఏవేవి లాభకరములై ఉన్నాయో వాటిని దేవుని కొరకు ఏం చేశాడంట? నష్టంగా ఎంచుకున్నాడంట. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, నిశ్చయముగా నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. ఆయన భాష చూడండి, నా ప్రభు అయిన ఆ ప్రభువును విశ్వసించిన వారిని చంపాలని చూసిన వ్యక్తి మార్పు పొందిన తర్వాత ఏమంటున్నాడు? నా ప్రభు అంటున్నాడు. యేసుక్రీస్తు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తాన్ని నష్టముగా ఎంచుకొనుచున్నాడు. అంటే దేవుని గుర్చిన జ్ఞానం ఎంత శ్రేష్టమైంది దేవుని బిడ్డలారా. దేవుని గుర్చిన జ్ఞానం, ఆయన జ్ఞానాన్ని మనము పొందుకోవడానికి సమస్తాన్ని నష్టముగా ఎంచుకొని ఆయన జ్ఞానం మనం పొందుకుంటే చాలు. ఆయన జీవము గల దేవుడని, ఆయనే మార్గమని, సత్యమని, జీవమని, ఆయనే పునరుద్ధానమని, జీవజలం ఇచ్చే ఆయనని, జీవాహారం ఇచ్చే ఆయనని,
పరలోకం ఇచ్చే ఆయనని, పరలోకంలో మనందరి కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడని, ఆ జ్ఞానాన్ని అంతటినీ క్రీస్తును గూర్చిన జ్ఞాన సంపాదన కొరకు సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడు. 11వ వచనం, ఏ విధము చేత నేనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని, ఆయన మరణ విషయములో ఏ విధము చేతనైనను నాకు మృతులలో నుండి పునరుద్ధానము కలగవలనని. ఆయన పౌలు భక్తుని యొక్క ఆశ చూసారా? ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుద్ధానము కలగాలి. మనందరి ఆశ కూడా అదే ఉండాలి. ఏ విధము చేతనైనను మనం బ్రతుకుంటే ప్రభు రాకడలో మనము ఎత్తబడాలి. ఏ విధము చేతనైనను ఆఖరి శ్వాస వరకు పరిశుద్ధంగా ప్రభు కొరకు మనము బ్రతకాలి అన్న తీర్మానం కూడా మనదై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అబ్బాబాబాబా, ఏం మాటలు ఉపయోగించడండి. ఆయన మరణములో సహానుభవము కలవాడ, ఆయన శ్రమలలో సహానుభవము కలవాడనగుటకు సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడంట. ఆయన తీర్మానం చూసారా? క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, పునరుద్ధానమును గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాడు. పౌలు భక్తుని యొక్క తీర్మానము మహా గొప్ప తీర్మానం. సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. పై పెద్ద స్థాయిని వదులుకున్నాడు దేవుని కొరకు, క్రీస్తు కొరకు. ఒక పెద్ద స్థాయిలో, ఒక అధికారంలో ఉన్నటువంటి దాన్ని వదులు నష్టంగా ఎంచుకున్నాడు, పెంటగా ఎంచుకున్నాడు. క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని పొందడానికి, క్రీస్తు పునరుద్ధానం యొక్క జ్ఞానాన్ని పొందడానికి, క్రీస్తు యొక్క శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో తెలుసుకోవడానికి సమస్తాన్ని నష్టముగా పెంటగా ఎంచుకున్నాడు. మన జీవితం కూడా అలాగే ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానాన్ని పొందుకోవడం మనకు లైఫ్ అంబిషన్గా మనకు ఉండాలి. ఆయనను గూర్చిన జ్ఞానాన్ని ఎంత పొందుకున్నా తక్కువే. ఆయనను గూర్చిన జ్ఞానాన్ని ఎంత పొందుకున్నా మనకు తక్కువే. ఆ జ్ఞానం కొరకు, దేవుని గూర్చిన జ్ఞానం కొరకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నా పౌలు గారి తీర్మానం దేవుని కొరకు నేనేమైపోయినా పర్వాలేదు, నన్ను చంపినా పర్వాలేదు, నేను దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి, నేను అన్ని నష్టంగా ఎంచుకుంటాను. ఆయన తీర్మానం. దేవుని బిడ్డలారా, గ్రంథంలో రాయబడినటువంటి భక్తుల జీవితాలలో దేవుని కొరకు వారు తీసుకున్నటువంటి తీర్మానాలు ఈరోజు మనము ఆసాపు గారి తీర్మానము గురించి మనం తెలుసుకున్నాం. ఆయన తీర్మానం ఏంటి? ఆసాపు గారు తీసుకున్న తీర్మానం. ఆసాపు గారు తీసుకున్నటువంటి తీర్మానం, దేవుడు నాకుండగా ఈ లోకంలోనే నాకేది అక్కరలేదు. మనం దేవుని కొరకు తీసుకునే తీర్మానాలకు ఈ తీర్మానం మనకు ఏదైనా ఉపయోగపడుతుందా? ఆలోచిద్దాం. హబక్కూకు గారి తీర్మానం, నాకేమున్నా ఏమి లేకపోయినా నేను ప్రభునందు ఆనందిస్తాను. పౌలు గారి తీర్మానం, దేవుని జ్ఞానాన్ని పొందుకోవడానికి సమస్తాన్ని నష్టంగా నేను ఎంచుకుంటాను, సమస్తాన్ని వేస్ట్గా నేను ఎంచుకుంటాను. అయితే నాకు దేవుని జ్ఞానం కావాలి, ఆయన పునరుద్ధానంలో పాలివాడు కావాలి. ఏ విధము చేతనైనా నా పునరుద్ధానంలో నేను పాలివాడు కావాలి.
అందుకొరకు నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటాను అని పౌలు గారు తీర్మానం చేశారు. దేవుని బిడ్డలారా, దేవభక్తులమైనటువంటి మనం, విశ్వాసులమైనటువంటి మనం, ప్రభువును రక్షకునిగా స్వీకరించినటువంటి మనం, భక్తుల దేవుని పట్ల ఈ భక్తులందరూ చేసినటువంటి తీర్మానాలు మనం కూడా దేవుని కొరకు చేయవలసినటువంటి తీర్మానాలని ప్రభావితం చేయాలని, ప్రభావితం చేస్తుందని విశ్వసిస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులకు ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. నీకు స్తోత్రం 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 స్తోత్రములు ప్రభా. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మా అందరితో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తీర్మానము నాయన, తీర్మానంను కూర్చున్నటువంటి రెండవ భాగంలో ప్రభా నా తండ్రి మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆసాపు గారు చేసినటువంటి తీర్మానము ప్రభా నా తండ్రి నాయన, నీకు స్తోత్రం స్తోత్రములు తండ్రి. నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదని చేసిన ఆయన తీర్మానం, ఆసాపు గారి తీర్మానం, హబక్కూకు గారి తీర్మానం, తనకేమున్నా లేకున్నా నా ప్రభునందు నేను ఆనందిస్తాను, నా రక్షణకర్త అయినటువంటి దేవుని యందు నేను సంతోషిస్తాను అనే ఆయన చేసినటువంటి తీర్మానం, అలాగే పౌలు గారు చేసినటువంటి తీర్మానము నా తండ్రి బహు గొప్పది నాయన. నీకు స్తోత్రములు తండ్రి. ఏ విధము చేతనను నీ పునరుద్ధానంలో పాలివాడు కావాలన్నటువంటి కోరికతో సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు నాయన. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. నీ కొరకు అన్నిటినీ పెంటతో సమానంగా ఆయన చేసుకుని ప్రభా బ్రతికాడు నా తండ్రి. తన ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా ప్రభా తీసివేసుకునే ఆఖరి శ్వాస వరకు ప్రభా నా తండ్రి స్తుతి విధానాన్ని ఆయన నాయన నీకు స్తోత్రాలు కొనసాగించిన విధము నా తండ్రి నీకు స్తోత్రాలు మాకు ఎంతో మాదిరికరంగా ఉంది నాయన. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. అయా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా. నిన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ నిన్ను ప్రకటిస్తూ ప్రజలలో ప్రభా నా తండ్రి నాయన నిన్ను గురించి ప్రకటన చేస్తూ నాయన నీకు స్తోత్రములు తండ్రి. నిన్ను ఆరాధిస్తూ ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. నిన్ను గురించి సంభాషిస్తూ నాయన నీకు స్తోత్రాలు. మీరు పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి ఆ స్తుతి విధానాన్ని ప్రభా భక్తులందరి జీవితాల్లో మేము చూడగలం నాయన. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి మాకందరికీ రెఫరెన్స్గా వీరందరి జీవితాన్ని, వీరందరి తీర్మానాల్ని మీరు నాయన రాయించి గ్రంథస్థం చేసి నాయన మా కొరకు ఉంచినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు స్తోత్రాలు. వీరందరి తీర్మానాల గురించి మేము విన్నాం, మాకు మీరు చెప్పారు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. మరి నాయన ఇవన్నీ నాయన మేము తీసుకుని నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ కొరకు ప్రభా నా తండ్రి మేము ఎటువంటి నాయన నీకు స్తోత్రాలు శ్రేష్టమైనటువంటి తీర్మానాలు చేయాలో నాయన ఆ విధంగా చేసి ప్రభా నా తండ్రి నీ కొరకు నమ్మకమైనటువంటి బిడ్డలముగా మేమందరము బ్రతుకుటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన నీకు స్తోత్రాలు. వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రభా నా తండ్రి వాక్యాన్ని విని విడిచిపెట్టక నా తండ్రి వాక్యాన్ని స్వీకరించి ప్రభా వాక్య ప్రకారం జీవించుటకు సహాయం చేయండి నా తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. నాయన నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మరొకసారి మేమందరము ప్రభా ఈ విధంగా కలుసుకొని ప్రభా నా తండ్రి నాయన నిన్ను స్తుతించి ఆరాధించినంత వరకు ప్రభా మీ కృపా కాపుదలను మనందరినీ భద్రపరిచి నడిపించి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభు అయినటువంటి క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మనకందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.